Hello everyone, I am Gautami Kota, a third year CSM student at Gayatri Vidya Parishad College of Engineering. Few days back, I have already uploaded a video demonstrating my latest project, Food Finder. సో ఈ రోజు వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ సమ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ లైక్ అవి మన ప్రాజెక్ట్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేసాం అనేది డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ పేజినేషన్. సో పేజినేషన్ అనేది ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఒక పేజ్లో ఆర్ ఫ్రంట్ ఎండ్లో మనం డేటాని డిస్ప్లే చేయాలనుకుంటున్నామో డేటాబేస్లో ఉన్నది లైక్ మొత్తం అంతా డేటా ఒకటే పేజ్లో కాకుండా మల్టిపుల్ పేజెస్కి స్ప్లిట్ చేసి డిస్ప్లే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రెస్టారెంట్ కలెక్షన్ని తీసుకున్నట్టయితే చూసారు కదా డిఫరెంట్ రెస్టారెంట్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అంటే మన డేటాబేస్‌లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఓన్లీ ఫస్ట్ పేజ్‌లో 10 రెస్టారెంట్స్. నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక 10 రెస్టారెంట్స్. సో, అలా పేజినేషన్ వల్ల మనకి డిఫరెంట్ లైక్ ఉన్న మొత్తం లిస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్ అన్నీ ఒకటే పేజ్‌లో కాకుండా మల్టిపుల్ పేజెస్‌గా డివైడ్ డిస్ప్లే అవుతున్నాయి. సో, ఈ పేజినేషన్ అనేది నాట్ ఓన్లీ ఇన్ రెస్టారెంట్ కలెక్షన్ మనం నియర్ బై రెస్టారెంట్స్‌లో కూడా సో, ఎప్పుడైతే కరెంట్ లొకేషన్‌ని యూజ్ చేసి మనం రెస్టారెంట్ సెర్చ్ చేస్తామో అక్కడొచ్చే రెస్టారెంట్స్ అన్నీ కూడా పేజినేషన్‌లోనే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దీని ఇంప్లిమెంటేషన్ కూడా మనం యాప్.పైలో చూడొచ్చు. ఇక్కడ మనం పేజినేషన్‌కి స్టార్టింగ్ ఇచ్చాము అండ్ లిమిట్ ఇచ్చాము. ఒక ఆఫ్‌సెట్‌ని మనం లైక్ కాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మనం పేజ్‌కి ఎన్ని డిస్ప్లే అవ్వాలి ఇవన్నీ కూడా మనం చూజ్ చేస్తున్నాం. ఇదొచ్చేసి ఫ్రంట్ ఎండ్‌లో కూడా ఈ పేజినేషన్ అనేది వాడాము. ఇది మనం బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్‌లో పేజినేషన్ కాన్సెప్ట్‌ని ఇంప్లిమెంట్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం ఇప్పుడు అన్నాను కదా! ఇందాక రెస్టారెంట్స్ అన్నీ కూడా ఒక డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉన్నాయి అనేసి. సో, ఇప్పుడు అదొచ్చేసి సూపర్ బేస్ వాడడం జరిగింది. అండ్ ఇందులో ఈ సూపర్ బేస్‌లో ఏంటంటే మొత్తం మన దగ్గర కాగిల్ జొమాటో రెస్టారెంట్స్ డేటా సెట్‌లో ఉన్న ఏవైతే రెస్టారెంట్స్ డేటా మొత్తం ఉందో దాన్ని ఒక సూపర్ బేస్‌లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అందులో ఒక టేబుల్ క్రియేట్ చేసి ప్లేస్ చేశామనమాట. దాని పేరొచ్చేసి జొమాటో ఫుల్ డేటా విచ్ కంటైన్స్ మొత్తం డేటా సెట్‌లో ఉన్న రెస్టారెంట్స్ యొక్క కంప్లీట్ డేటా అంతా కూడా ఈ జొమాటో ఫుల్ డేటాలో ఉంది. సో, ఇప్పుడు దాన్ని మనం ఎలా యాక్సెస్ చేస్తున్నాం? ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్ కలెక్షన్ చూడగానే డేటాబేస్‌లో ఉన్న రెస్టారెంట్స్ అన్నీ వచ్చాయి కదా! సో, దాన్ని ఎలా తీస్తున్నాము అంటే సింపుల్ క్వెరీ లాంగ్వేజ్ యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ యాప్.పైలో మనం ఇక్కడ క్లయింట్‌ని క్రియేట్ చేసాము. విచ్ కనెక్ట్స్ దిస్ విత్ ద డేటాబేస్. సో, సూపర్ బేస్ యూఆర్ఎల్ అండ్ కీని యూజ్ చేసి కనెక్ట్ చేసాము. ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి కనెక్ట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే అక్కడున్న డేటాని కావాలి ఆర్ మన పర్టిక్యులర్ కండిషన్స్‌కి సాటిస్ఫై అయినట్టు డేటాని రిట్రీవ్ చేయాలనుకుంటున్నామో, సో, ఇలా సింపుల్ క్వెరీస్ రాసుకొని అక్కడ డేటా అంతా కూడా మనకి లైక్ వి కెన్ రిట్రీవ్ అనమాట. దాన్ని మనం ఫ్రంట్ ఎండ్‌కి పంపించి అక్కడ డిస్‌ప్లే చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈవెంట్స్. అసలు ఈవెంట్స్ అంటే ఏంటి అంటే మన వెబ్ పేజ్‌లో ఎప్పుడైతే ఇప్పుడు నేను హోమ్ అని క్లిక్ చేస్తే ఇలా లైక్ ఇక్కడికొచ్చింది కదా! అండ్ ఇప్పుడు నియర్ బై రెస్టారెంట్స్ కనుక చూస్తే వెనెవర్ ఐ క్లిక్ ఆన్ యూజ్ కరెంట్ లొకేషన్ అప్పుడది మన లొకేషన్‌ని తీసుకొని ఇట్ ఈస్ డిస్‌ప్లేయింగ్ రెస్టారెంట్స్. సో, ఇదేం జరుగుతుంది అంటే ఇదొక ఈవెంట్ అనమాట. సో, ఇప్పుడు సెర్చ్ రెస్టారెంట్స్ క్లిక్ చేసినప్పుడు కూడా ఒక ఈవెంట్ అనేది కాల్ అవుతుంది. లైక్ ఈ బటన్ క్లిక్ చేయడం ఒక ఈవెంట్ అయితే, దానికి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. లైక్ ఆ ఈవెంట్ కాల్ అయినప్పుడు ఏం జరగాలి? ఆర్ ఎలా హ్యాండిల్ చేయాలి ఆ ఈవెంట్‌ని అనేవి ఈవెంట్ హ్యాండ్లర్స్ అన్నమాట. సో, అది మనం ఫ్రంట్ ఎండ్‌లో కనుక చూస్తే సో, ఇక్కడ. ఈ లొకేషన్ ఫార్మ్ ఉంది కదా! దాన్ని సబ్మిట్ అంటే మనం ఎప్పుడైతే ఇందాక క్లిక్ చేసామో, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెర్చ్ రెస్టారెంట్స్ అనే ఒక ఫంక్షన్ కాల్ అయింది. ఈ ఫంక్షన్. అంటే ఇక్కడ మనం ఫార్మ్‌ని సబ్మిట్ చేయడము ఒక ఈవెంట్‌గా కన్సిడర్ చేస్తే ఈ సెర్చ్ రెస్టారెంట్ అనేది ఈవెంట్ హ్యాండ్లర్ అన్నమాట. అంటే అది ఆ రెస్టారెంట్‌ని ఎలా లైక్ ఆ ఈవెంట్ అనేది కాల్ అయినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? ఆర్ ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి? ఎలా అది ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే చేయాలి? ఇదంతా కూడా ఈవెంట్ హ్యాండ్లర్ చూసుకుంటుంది. సో, ఇదొచ్చేసి ఇక్కడ ట్రై ఉన్నాయి కదా! ఈ ఈ ట్రై క్యాచ్ అనేవి ఆన్ సక్సెస్, ఆన్ ఫెయిల్యూర్‌లా మనం కన్సిడర్ చేసుకుంటే అంటే ఇప్పుడు లైక్ ఒకటి ట్రై చేస్తుంది.
అది కనుక వర్కౌట్ అయ్యింది, సక్సెస్ వచ్చింది అంటే అప్పుడు ఏ రెస్పాన్స్ ఇవ్వాలి అంటే డిస్‌ప్లే రిజల్ట్స్ చేస్తుంది. అంటే ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఒకవేళ ఎప్పుడైతే అది ఫెయిల్యూర్‌కి దారి తీసిందో అప్పుడు ఆ ఎర్రర్ అనేది క్యాచ్ చేసి ఆ ఎర్రర్ మెసేజ్‌ని డిస్‌ప్లే చేస్తుందన్నమాట. సో, ఇలా మనం సక్సెస్ అయితే ఏమవ్వాలి? ఫెయిల్యూర్ అయితే ఏమవ్వాలి? అనేది కూడా చూడొచ్చు. సో, ఇప్పుడు మనకిక్కడ ఈ డిస్‌ప్లే రిజల్ట్స్ అనేది ఆన్ సక్సెస్ ఫంక్షన్. సో, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ లైఫ్ సైకిల్. ఇప్పుడు మన అప్లికేషన్ కనుక తీసుకుంటే దీని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం రన్ చేస్తాం కదా! సో, ఇప్పుడు సర్వర్ అనేది కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఏదైనా ఒక క్వెరీ చేసినా ఆర్ ఏమైనా ఈవెంట్ కాల్ చేసినా ఇప్పుడు కరెంట్ లొకేషన్ అనేది తీసుకున్నప్పుడు ఇదేంటంటే ఈ రిక్వెస్ట్ అనేది బ్యాక్ ఎండ్‌కి పంపిస్తుంది. ఆ బ్యాక్ ఎండ్ ఇప్పుడు మనకి రెస్టారెంట్స్ కదా కావాలి. సో, ఇప్పుడు ఈ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ వాల్యూస్‌ని పంపించి లైక్ డేటాబేస్ నుంచి ఈ వాల్యూస్‌కి ఈ రేడియస్‌లో సాటిస్ఫై అయ్యే రెస్టారెంట్స్ ఏమున్నాయో అవన్నీ తీసుకుంటుంది. ఆ రెస్పాన్స్‌ని ఇట్ విల్ సెండ్ టు ఫ్రంట్ ఎండ్. అండ్ ఆ ఫ్రంట్ ఎండ్ మనం ఎలా డిస్‌ప్లే చేయాలనుకున్నామో అది డిస్‌ప్లే చేస్తుందన్నమాట. యాహ్! ఏపీఐ ఉంది కదా! ఇక్కడిప్పుడు మనకొచ్చిన వాల్యూస్‌ని ఇదంతా ఇందాక చెప్పాను కదా! ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని జరుగుతుంది. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ మనం ఎప్పుడైతే ఒక అప్లికేషన్ క్లోజ్ చేస్తామో, లైక్ అప్లికేషన్ మనం క్లోజ్ చేసేసినప్పుడు, ఆ ప్రాసెస్ అనేది ఇంక అక్కడితోటి ఆగిపోతుందనమాట. అండ్ నెక్స్ట్ హుక్స్. హుక్స్ అనేవేంటంటే ఒక ఎగ్జిక్యూషన్ అనేది ఇంకొక ఎగ్జిక్యూషన్‌ని ఎఫెక్ట్ చేయకుండా ఉండడానికి చూస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రెస్టారెంట్ కలెక్షన్ తీసినప్పుడు ఇక్కడ నేనేదైనా రెస్టారెంట్ నేమ్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూసారా లోడింగ్ అనొచ్చింది. సో, ఇవన్నీ కూడా హుక్స్ హ్యాండిల్ చేస్తాయన్నమాట. సీ ఇక్కడ గెట్టింగ్ ఆహ్, ఇక్కడ యూజ్ కరెంట్ లొకేషన్ అనేది రన్ అవుతున్నా సరే, మనకక్కడ పైన రేడియస్ చేంజ్ చేయడానికొచ్చింది కదా! అంటే ఈ కిందన ఆ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు జరుగుతున్న ప్రాసెస్ పై దాన్ని ఎఫెక్ట్ చేయలేదు. సో, దట్ ఈస్ హుక్స్. నెక్స్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్. మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్‌ని ఇంకొక ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్‌గా ఇస్తామో, అప్పుడు మనం కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని అంటాం వాటిని. ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌లో కూడా చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా! దానికి మనం క్లిక్‌ని ఆర్గ్యుమెంట్‌గా పాస్ చేస్తున్నాము. అండ్ ఒక యారో ఫంక్షన్‌ని మనం ఇక్కడ డిఫైన్ చేసాము. ఇదంతా లైక్ ఫంక్షన్ కంటెంట్ అన్నమాట. సో, ఇప్పుడు దీనికి అంటే లైక్ యాడ్ ఈవెంట్ లిజనర్ అనే ఫంక్షన్‌కి మనం ఆహ్, యారో ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్‌గా పాస్ చేసాము. సో, ఇక్కడ ఈ యారో ఫంక్షన్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు లైక్ మనం ఒక ఫంక్షన్ అనేది ఎప్పుడైతే వేరే ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్‌గా వెళ్తుందో, దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అని అంటాము. వేరేస్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్‌కొచ్చేసరికి ద ఫంక్షన్స్ విచ్ టేక్స్ అదర్ ఫంక్షన్స్ యాస్ ఆర్గ్యుమెంట్స్. వాటిని మనం హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అని అంటాం. సో, ఇప్పుడు ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఫస్ట్ ఇక్కడ ఒక లాంబ్డా ఫంక్షన్‌ని రాసాం కదా! అంటే ఈ లాంబ్డా ఫంక్షన్‌ని మనం సార్ట్ అనే ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్‌గా పంపిస్తున్నాము. ఓకే. అండ్ ఇక్కడ ఈ సార్ట్ అనే ఫంక్షన్ లాంబ్డా ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్‌గా తీసుకుంటుంది. సో, ఇక్కడ సార్ట్ అనేది హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అవుతుందన్నమాట.